దేవుని ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా ఈ పరిశుద్ధ ఆదివారపు శుభములు వందనములు తెలుపుతూ గడిచిన కాలం అంతా కూడా తన కృపలో దేవుడు మనల్ని భద్రపరిచినందుకు దేవునికి మనం అందరం ప్రత్యేకంగా కృతజ్ఞత స్తోత్రములు సమర్పిస్తున్నాం. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా దేవ, సర్వశక్తిమంతుడ, నీ ప్రసన్నత, నీ యొక్క సన్నిధి, నీ మహోన్నతమైనటువంటి సహవాసం ప్రభా మా తండ్రి నిరంతరం మాతో కూడా మా తండ్రి మేము కలిగి ఉండగలగటానికి కృపనిచ్చిన దేవుడు, ఈ పరిశుద్ధ ఆదివారం మా తండ్రి రీతిగా నేను ఆరాధించగలుగుతాం ప్రభా. ప్రతి కుటుంబంలో నీకు ప్రియులందరూ కూడా మా తండ్రి తమ ప్రాణాత్మ శరీరంలో నీతో అనుసంధానింపబడి ఉంటూ ఉండగా నిన్ను ఘనపరచగలుగుటకు కృప చూపి ఉన్నటువంటి దేవుడు, మరి యొక్క పర్యాయం ప్రభా నీ నిత్య సహవాసంలో మా తండ్రి మేము ఇదిగో బలపరచబడుతూ ఉంటూ ఉండగా నీ దివ్యమైనటువంటి వాక్కు చేత మా తండ్రి మమ్మల్ని బలపరిచి నీవే అన్ని విషయాలను మా ముందుండి మా తండ్రి మమ్మల్ని నడిపించుమని సంఘమును, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిగత జీవితాన్ని నీ యొక్క ఆత్మ చేత ముద్రించి తాము వినబో వాక్యం మాకెంతో ధన్యకరంగాను ఆశీర్వాదకరంగాను నిరీక్షణాస్పదంగాను ఉండగలుగుతాం కృప చూపమని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. దేవుని స్తుతిస్తూ కీర్తన పుస్తకంలో 159వ కీర్తన పల్లవి 4వ వచనము చివరి వచనం పాడతాం. ద్రాక్షావల్లిని నేను, ద్రాక్షాతీగెలు మీరు, అక్షయుడే సిట్టుబలికే, అక్షయుడే సిట్టుబలికే, అతి ముదమునను వినరండి, అతి ముదమునను వినరండి. నాయందు ఉండిన గాని నయమగు కాపుండదిలన్, నాయందు ఉండిన వారు, నాయందు ఉండిన వారు నాణ్యపు ఫలముల నీచునః, నాణ్యపు ఫలముల నీచునః. కానాయి సునియందు మానకనుందుము స్వేచ్ఛన్, మాన్యుడే సుని పలుకుల్, మాన్యుడే సుని పలుకుల్, మదిలల చెదమిల మరువకను, మదిలల చెదమిల మరువకను. ద్రాక్షావల్లిని నేను, ద్రాక్షాతీగెలు మీరు, అక్షయుడే సిట్టుబలికే, అక్షయుడే సిట్టుబలికే, అతి ముదమునను వినరండి, అతి ముదమునను వినరండి. దేవుని ప్రశస్త వాక్యం చదువుదాం. నిర్గమకాండం 40వ అధ్యాయం 34 నుండి 38 వరకు గల దేవుని వాక్యం చదువుగా విందాం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారము కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను. కనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళకుండెను. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లా ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయింది. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల
ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగనే జరిగేది. దేవుని ప్రియ సంఘమా, దేవుని యొక్క ప్రశస్త నామములో మరి యొక్క పర్యాయం మీ అందరికీ కూడా శుభములు తెలుపుతూ, దేవుని మాటయే, దేవుని వాక్యే మనకెంతో ఆదరణను, ధైర్యమును, ఒక ఉన్నతమైనటువంటి బలాన్ని చేకూర్చుతూ ఉండగా మరి యొక్క పరిశుద్ధ ఆదివారం దేవుని ప్రశస్తమైనటువంటి సన్నిధిలో నుండి వెలువడేటటువంటి వర్తమానం వినుట ద్వారా మన ఆధ్యాత్మిక జీవితాలు మరి బలపరచబడగలగడానికి, ఒక ఉన్నతమైనటువంటి నూతన ఆధ్యాత్మిక స్థితి, ఆత్మీయ స్థితి మనం సంతరించుకోగలిగేటటువంటి అవకాశం దేవుడు దయచేసినందులకు దేవునికి మనం అందరం కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు మనం ధ్యానించేటటువంటి అంశం పునరుత్థానుడైన ప్రభువుతో అనుదిన సహవాసం. పునరుత్థానుడైన ప్రభువుతో అనుదిన సహవాసం, కమ్యూనియన్ విత్ ద రిజన్ లార్డ్ అనేటటువంటి అంశాన్ని దేవుని వాక్యాన్ని బట్టి మనం ధ్యానించగలగటానికి దేవుడు కృప చూపుతూ ఉంటున్నాడు. క్రీస్తుతో మనకున్నటువంటి సహవాసం, దేవునితో మనకున్నటువంటి సహవాసం, పునరుత్థానుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు ఈ సహవాస సంబంధ బాంధవ్యాన్ని ఎంతగానో పటిష్టపరిచినట్లుగా మనం చూస్తాం. శిష్యుల యొక్క దృక్పథంలో మనం ఆలోచన చేసినట్లుంటే యేసు క్రీస్తు ప్రభువును వారు ఎంతగా దగ్గరగా చూచి తాకి దేవుని మహత్కార్యములను వారు అనుభవించి దేవుని మహోన్నతమైనటువంటి సన్నిధిని వారు కలిగి ఉండినప్పటికీ కూడా సిలువ సందర్భంలో అట్టి సహవాసంలో నుండి వారందరూ కూడా చెదిరిపోయి ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. శ్రమ, దుఃఖము, బాధ, వేదన మానవుని యొక్క ఆధ్యాత్మిక జీవితంలో చోటు చేసుకున్నప్పుడు ఇహలోక భౌతిక పరిస్థితులన్నీ కూడా దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని, దేవునితో మనకున్నటువంటి సహవాసాన్ని మరి చెదరగొట్టే విధంగా, చెరిపివేసే విధంగా, అతలాకుతలం అయ్యేటటువంటి విధంగా మరి చేసేటటువంటి ప్రమాదం పొంచి ఉన్నటువంటి ఈ సందర్భంలో దేవుడు మరి యొక్క పర్యాయం యేసుక్రీస్తు ప్రభువును మన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకొని అటు పునరుత్థాన బలం చేత బలపరచబడినటువంటి సమస్త దేవుని బిడ్డలు మరి ఒకసారి ఈ సహవాస సంబంధ బాంధవ్యాన్ని ప్రతిష్టపరచుకోగలగటానికి దేవుడి మాట ద్వారా మనల్ని బలపరుస్తూ ఉంటాడు. దేవుడితో మనకున్నటువంటి సంబంధం, దేవుడితో మనకున్నటువంటి సహవాసం చాలా విశిష్టమైనటువంటిదిగా మనం గమనిస్తాం. ప్రాముఖ్యంగా దేవుడు ఇట్టి సహవాసం ద్వారా ఎట్టి విలువలను మానవుని యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రతిష్ఠించి ఉంటూ ఉన్నాడో ఈ వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి ఒక క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో పునరుత్థానం అనేటటువంటిది ఒక నూతనమైనటువంటి ఆత్మీయ సహవాసానికి నాంది పలికినట్లుగా మనం చూస్తాం. పునరుత్థానమైనటువంటి ప్రభువు శిష్యులతో ఉండగలిగిన వారి మధ్యలో నిలిచి తాను దేవుని కుమారునిగా, యేసుక్రీస్తు ప్రభువుగా మరి పునరుత్థానుడై తను తాను ప్రత్యక్షపరచుకున్నటువంటి సందర్భంలో శిష్యుల సహవాసాన్ని పటిష్టపరచడం మాత్రమే కాకుండా వారు దేవునితో నిత్య సహవాసం కలిగి ఉండగలిగేటటువంటి విధంగా దేవుడు ప్రత్యక్షపరచుకొని వారి అనుమానాలన్నిటిని కూడా నివృత్తి చేసి దేవుడు తనను తాను అగుపరుచుకునేటటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తుతం చెల్లిస్తూ ఉన్నాం. మొదటగా మనం గమనించినట్లయితే ఈ సహవాసం, దేవునితో మనకున్నటువంటి సహవాసం అనేటటువంటిది ఏదైతే ఉందో దేవునిలో మనం నిలిచి ఉండగలగటానికి దేవుడు ఎంతగానో మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో మనం గమనిస్తున్నటువంటి సత్యం ఏమిటంటే రీడిస్కవరింగ్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవునిలో నిలిచి ఉన్నప్పుడు, దేవునితో సహవాస సంబంధ బాంధవ్యం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క
ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించవలసినటువంటి వారమై ఉంటున్నాం. పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండం 40వ అధ్యాయం 34 నుండి 38 మధ్యకు మనం చదువుకున్నటువంటి వాక్యంలో మనం చూసినట్లుంటే దేవుడు మోషేకు సెలవిచ్చి ఉంటూ ఉన్నాడు. ప్రత్యక్ష గుడార నిర్మాణం ఏ రకంగా జరగాలి, ప్రత్యక్ష గుడారంలో మందస్సం ఏ రకంగా నిలపాలి, ఆ మందస్సాన్ని ఏ రకంగా నిర్మించాలి, ఇవన్నీ కూడా దేవుడు ఆదేశించినటువంటి క్రమం మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రత్యక్ష ఆ యొక్క గుడార నిర్మాణంలో అనేకులు పాలు పంచుకునేటువంటి సందర్భాన్ని దేవుని వాక్యంలో మనం గమనించవచ్చు. అనగా ఇశ్రాయేలు ప్రజ అంతా కూడా ఆ ప్రత్యక్ష గుడారంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాలు పొందేటటువంటి స్థితిని దేవుని వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. దేవుడు వారిలో ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి వనర సంపత్తి ఇదిగో ఆ ప్రత్యక్ష గుడారం కొరకు ఇచ్చుట ద్వారా ఒక ఉన్నతమైనటువంటి దాతృత్వపు భావనతో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సన్నిధిలో ప్రతి ఉదయమే ఆ మందసం మరియు ప్రత్యక్ష గుడారం నిర్మాణం కొరకు ప్రతి ఉదయం వారు అర్పణలను తీసుకుని వచ్చినటువంటి సందర్భం. మరంత మాత్రమే కాకుండా బెసమలు మహోలియావులను దేవుడు ప్రజ్ఞ కలిగినటువంటి వారినిగా ఏర్పరిచినటువంటి విధానం. ఈ రకంగా వాటి నిర్మాణంలో దేవుడు వాడుకునేటువంటి వనర సంపత్తి, దాని అంతటిని బట్టి దేవుడు ఆ ప్రత్యక్ష గుడారం నిర్మించి ఎందుకొరకు ఆ ప్రత్యక్ష గుడారాన్ని వారి మధ్యలో ప్రతిష్ఠించి ఉంటూ ఉన్నాడు అంటే ఇశ్రాయేలు ప్రజ దేవుని సన్నిధిని అనుభవించారు, దేవుని మహోన్నతమైనటువంటి ప్రసన్నతను అనుభవించారు. వారి మధ్యలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రసన్నత సన్నిధి ఉన్నది అని వారు నిరంతరం కూడా దేవుని మహిమపరిచేటటువంటి వారిగా ఉండాలి అనేది దేవుని యొక్క సంకల్పమై ఉంటున్నట్లుగా మనం గమనిస్తాం. నేను మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క మహోన్నతమైనటువంటి సన్నిధి నిరంతరం కూడా మనం అనుభవించగలగడానికి ఇటు సహవాస సంబంధ బాంధవ్యం ఇదిగో మనల్ని ఎంతగానో ప్రేరేపిస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఏమిటి మరి దేవుని యొక్క ఉన్నతమైన సన్నిధికి ప్రసన్నతకు సాదృశ్యం అంటే ఆ ప్రత్యక్షపు గుడారము పూర్తి అయిన పిదప ఇదిగో దేవుడు ఏ రీతిగా తన ప్రసన్నత, ఏ రీతిగా తన సన్నిధి ఆ ప్రత్యక్షపు గుడారం అంతా కూడా వ్యాపింపచేసి ఉంటూ ఉన్నాడో వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. షకీనా, గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమ ఆ ప్రత్యక్షపు గుడారం అంతటిని కూడా దేవుడు నింపి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ ప్రత్యక్షపు గుడారము దేవుని సన్నిధికి నిలయం, దేవుని ప్రసన్నతకు నిలయముగా ఉంది. కాబట్టి ప్రజల మధ్యలో ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు ప్రతిష్ఠించుట ద్వారా తనతో ప్రత్యక్షంగా ఒక సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉండి, సహవాసాన్ని కలిగి ఉండి నిరంతరం ఆ సన్నిధిని, ఆ ప్రసన్నతను అనుభవించుట ద్వారా దేవునిలో నిలిచి ఉండగలగటానికి, దేవుని ఘనపరచగలగటానికి దేవుడు కృప చూపి ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. రీడిస్కవరింగ్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, వారి యొక్క జీవితంలో తిరిగి దేవుని యొక్క సన్నిధిని పొందుకోగలగటానికి, తిరిగి దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలగటానికి, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రసన్నత వారి మధ్యలో, వారి కుటుంబంలో, వారి వ్యక్తిగత జీవితంలో కలిగి ఉండగలగటానికి దేవుడు కృప చూపినటువంటి విధానాన్ని మనం గమనిస్తుంటున్నాం. అంత మాత్రమే కాకుండా రీడిస్కవరింగ్ ది గైడెన్స్ ఆఫ్ గాడ్, రీడిస్కవరింగ్ ది ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్, రీడిస్కవరింగ్ ది ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహోన్నతమైనటువంటి సన్నిధిని అనుభవిస్తున్నటువంటి వారి జీవితంలో దేవుని కాపుదలను వారు అనుభవించారు, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పోషణను వారు అనుభవించి ఉంటున్నారు, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నడిపింపును వారు అనుభవించగలిగి ఉంటున్నారు. మనం గమనిస్తాం, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రసన్నత ఆ ప్రత్యక్షపు గుడారం మీద నిలిచి ఉన్నది అనడానికి వాక్యంలో దేవుని యొక్క మాట మనం గమనిస్తుంటున్నాం. పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. పగటి వేళ మేఘ స్తంభము, రాత్రి వేళ అగ్ని స్తంభముగా ఆ ప్రత్యక్షపు గుడారం మీద దేవుడు నిలిచి
నిలిచి ఉండడం ద్వారా దేవుడు మమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు, దేవుడు మమ్మల్ని పోషిస్తూ ఉన్నాడు, దేవుడు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు అని ఆ సన్నిధిని బట్టి, ఆ ప్రసన్నతను బట్టి, ఆ ప్రత్యక్ష గుడాలను బట్టి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో వారెంతగానో ధైర్యం పొందినట్లుగా, వారెంతగానో మనోనిర్భరత కలిగి ఉన్నట్లుగా, వారెంతగానో దేవునితో ఆత్మీయంగా అనుసంధానింపబడినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క సన్నిధి, దేవుని ప్రసన్నత మన మధ్యలో ఉంటే దేవుడి మీద మనం ఆధారపడగలుగుతాం. దేవుడే మనల్ని నడిపిస్తాడని, దేవుడే మనల్ని కాపాడుతాడని, దేవుడే మనల్ని పోషిస్తాడని ఒక గొప్ప ఉన్నతమైనటువంటి నిరీక్షణ మనం కలిగి ఉండి దేవుని తరచు ప్రార్థన పూర్వకంగా మనం చూడగలగటానికి, దేవుడి మీద ఆధారపడగలగటానికి, దేవుడితో ఒక ప్రత్యేకమైనటువంటి సహవాస సంబంధ బాంధవ్యాన్ని నిరంతరం కూడా మనం కలిగి ఉండగలగటానికి దేవుడు కృప చూపే దేవుడు. ఈ సందర్భంలో ప్రతి కుటుంబం దేవుని సన్నిధికి నిలయమై ఉంది. ఈ సందర్భంలో ప్రతి వ్యక్తి జీవితం దేవుని సన్నిధికి, దేవుని ప్రసన్నతకు నిలయమై ఉంది. ఆ దేవుని సన్నిధిని ప్రతి కుటుంబంలో అనుభవిస్తున్నప్పుడు దేవా నీవే మమ్మల్ని నడిపించాలని, దేవా నీవే మమ్మల్ని విపత్కరమైన పరిస్థితుల్లో కాపాడాలని, దేవా నీవే మమ్మల్ని ఈ సందర్భాల్లో పోషించాలి అని మనం నిరంతరం ప్రార్థించవలసిన, విజ్ఞాపన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకొరకంటే ఆ ప్రత్యక్ష గుడార నిర్మాణంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పరోక్షంగా పాల్గొని ఉంటూ ఉన్నారు. కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ సంబంధం ప్రత్యక్ష గుడారంతో ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉంటూ ఉన్నారు. నేడు మనం అందరం కూడా మన మందిరంతో అనుసంధానింపబడ్డాం, ఒక సంబంధం కలిగి ఉన్నాం. మనమందరం ఒకరు దూరమైనప్పటికీ కూడా దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత నాలో ఉంది, నా కుటుంబంలో ఉంది అనే ఒక గొప్ప ఉన్నతమైనటువంటి అభయం దేవుడు ఈ సందర్భంలో మనకు అనుగ్రహించడం ఒక గొప్ప వినూత్నమైనటువంటి సత్యంగా కనబడతా ఉంది. అదేవిధంగా మరి దినవృత్తాంతంలో 2వ గ్రంథం 7వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం గమనించినట్లయితే అక్కడ కూడా ఆ గుడారాన్ని సొలొమోను కట్టించినటువంటి ఆ యొక్క మందిరం మీద దేవుని మహోన్నతమైనటువంటి ప్రసన్నత, దేవుని మహోన్నతమైనటువంటి సన్నిధి ఏ రకంగా దిగి వచ్చిందో అక్కడ కూడా వాక్యంలో మనం చూస్తుంటున్నాం. దినవృత్తాంతం 2వ గ్రంథం 7వ అధ్యాయం 2-3 వచనాలు మనం చూసినట్లుంటే యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక ఉండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇశ్రాయేలులందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమును చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. ఇక్కడ కూడా ఒక మహోన్నతమైనటువంటి ఘట్టాన్ని మనం చూస్తున్నాం. సొలొమోను నిర్మించినటువంటి ఆ మందిరం ప్రతిష్ఠింపబడగా దేవుడు అలనాడు ప్రత్యక్ష గుడారం మీదకి ఏ రకంగా మేఘం రీతిగా, అగ్ని రీతిగా దిగి వచ్చి తన సన్నిధిని వ్యాపింపచేసి ఉంటూ ఉన్నాడు. ఇది యెరూషలేము ఆ దేవాలయంలో కూడా, మందిరంలో కూడా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సన్నిధి, దేవుని ప్రసన్నత వ్యాపింప చేయడానికి అక్కడ దిగి వచ్చి ఉన్నటువంటి సందర్భాన్ని వాక్యంలో మనం చూస్తున్నాం. యెహోవా తేజస్సు మందిరం మీదకి దిగగా అనే మాట గమనిస్తున్నాం. ఇశ్రాయేలును చూచి సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం అని చెప్పి ఆరాధించి స్తుతించింది. మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో కూడా ఆయనను ఆరాధించడానికి, ఆయనను స్తుతించడానికి, దేవుని మహోన్నతమైనటువంటి సన్నిధి ప్రసన్నత మనం గుర్తించి గ్రహించగలగడానికి దేవుడు మన మనోనేత్రములను తెరిచేటటువంటి దేవుడు అంటూ ఉన్నాడు. మన మనోనేత్రములను తెరిచి ఒక మహోన్నతమైనటువంటి సత్యాన్ని గ్రహించగలగటానికి దేవుడు వాగ్దానం చేస్తున్నట్టుగా మనం గమనిస్తుంటూ ఉన్నాం. అదే వాగ్దానం మన జీవితంలో కొనసాగించేటటువంటి వాగ్దానమై ఉంది. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనించినట్లయితే సియోను కొండలోని ప్రతి నివాసము మీదను, దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూమములను, రాత్రి అగ్ని జ్వాల ప్రకాశమును యెహోవా కలగ చేయును. దేవుడి యొక్క వాగ్దానాన్ని మనం చూస్తుంటున్నాం. ప్రతి నివాస స్థలం మీదను, దాని ఉత్సవ సంఘముల మీదను ఇదిగో దేవుడు మేఘ
జ్వాలలను మరి ప్రకాశమును కలగజేసే దేవుడు అనే మాట చూస్తున్నాం. ఈ మాటను మనం ఆలోచన చేస్తే ప్రతి సంఘంలో, ప్రతి నివాస స్థలంలో అనే మాట మనం గమనిస్తుంటున్నాం. ప్రతి నివాస స్థలం, దేవుని బిడ్డలు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ నివాస స్థలంలో కూడా దేవుడు తన మేఘమును, తన అగ్ని, ఆ యొక్క ప్రకాశమును ఉంచుతానని వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తున్నాం. భౌతికంగా అది మనము కనుగొనలేకపోయినప్పటికీ కూడా, భౌతికంగా అది మరి కనులకు కనబడపోయినప్పటికీ కూడా ఒక ఉన్నతమైన వాగ్దానం దేవుడు మన జీవితంలో పునరుత్థానం ద్వారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం ద్వారా సమస్త మానవాళికి దేవుడు విదితం చేసి ఉంటున్నాడు. ఇక్కడ మనం ప్రాముఖ్యంగా మనం గమనిస్తాం, యెహోవా తేజస్సు ఇదిగో మందిరంలో నిలిచింది. యెహోవా తేజస్సు వారి మీద నిలిచి ఉన్నప్పుడు ఇదిగో దేవుని మహోన్నతమైనటువంటి మహిమను వారు అనుభవించి ఉంటున్నారు. వారు ఆ సన్నిధిని అనుభవించి ఉంటున్నారు. ఈ రకంగా యేసుక్రీస్తు ప్రభు మృతిని గెలిచి, మరణాన్ని గెలిచి పునరుత్థానుడై ఉన్నటువంటి ఆ క్రీస్తులో ఆ గొప్ప మహోన్నతమైనటువంటి మహిమను మనం చూడగలుగుతున్నాం అనేటటువంటి సత్యాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువే, పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువే ఆ తేజస్సుకు నిదర్శనం, ఆ మహిమకు నిదర్శనంగా ఉంటూ ఉన్నాడు. ఆ రకంగా ఎబ్రీ పత్రికలో 1వ అధ్యాయంలో మనం గమనిస్తాం, 3వ వచనంలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉంది అనే మాట చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు దేవుని మహిమ యొక్క తేజస్సు అయి ఉన్నాడు. ఈ దేవుని యొక్క తత్వము, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి యాట్రిబ్యూట్స్ ఏమై ఉన్నావు ఆ మూర్తిమంతత్వమై ఉన్నాడని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేయబడతాది. కాబట్టి ఆ తేజస్సు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మన మధ్యలో వసించటానికి, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మహిమను, ఆ ప్రసన్నతను, ఆ సన్నిధిని మనం మానవుని యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం కలిగి ఉండగలగటానికి శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభువును మన మధ్యలోనికి దేవుడు పంపి ఉంటున్నాడు. ఆయన పునరుత్థాన బలం చేత బలపరచబడినటువంటి ప్రతి ఒక్కరూ ఇదిగో ఆ తేజస్సును, ఆ మహోన్నతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఆ యొక్క తత్వాన్ని మనం సంతరించుకోగలగటానికి దేవుడు కృప చూపి ఉంటూ ఉన్నాడు. దేవుని పేరు వాళ్ళ పౌలు భక్తులకు మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3:16-17 వచనాల్లో వీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పరిశుద్ధాత్మకు వీరు నిలయమై ఉన్నారు. దేవుని ప్రియమైన వాళ్ళారా, ప్రతి వ్యక్తి జీవితం ఒక మందిరంగా ఉంది. ప్రతి వ్యక్తిగత జీవితం ఒక ఉన్నతమైనటువంటి దేవుని యొక్క సన్నిధికి, దేవుని ప్రసన్నతకు నిలయమై ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తాం. పేతురు పత్రికలో కూడా ఆ మాటను మనం గమనిస్తాం. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మందిరంగా మనం కట్టబడాలని దేవుడు పేతురు 1వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తున్నాం. మందిరంగా కట్టబడి ఆ యొక్క మరి ఆ మందిరంలో ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించగలగటానికి ఆ మందిరంలో మనం కట్టబడుతున్నామని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ఏ ప్రత్యక్ష గుడారం అయితే దేవుని సన్నిధికి నిలయమై ఉందో, ఏ మందిరం అయితే దేవుని సన్నిధికి నిలయమై ఉందో, దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు మందిరానికి దూరమైన నీవే దేవుని మందిరమని, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నతకు నీవే నిలయమని దేవుడు ఈ సందర్భంలో నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందును బట్టి నీవు దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవుడిలో నీవు నిలిచి ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు, దేవుడు నిలిచి ఉన్నప్పుడు ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆయన నిన్ను కాపాడుతాడు, ఆయన నిన్ను పోషిస్తాడు, ఆయన నిన్ను సంరక్షించి భద్రపరుస్తాడు. ఆ గొప్ప మహోన్నతమైనటువంటి నిరీక్షణ, నమ్మకం మన ఆధ్యాత్మిక జీవితంలో మనం కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరలా నీవు తిరిగి కనుగొనగలగటానికి, అనగా దేవుని సన్నిధి కనుగొనగలగటానికి, దేవుని నడిపింపును, దేవుని యొక్క ఉన్నతమైన కాపుదలను, దేవుని పోషణ సంరక్షణను తిరిగి నీవు కనుగొనగలగటానికి అట్టి సహవాసం ఎంతో విలువైనటువంటిది అని దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. నిజమే, మన ఆధ్యాత్మిక జీవితంలో అవసర స్థితిగతులలో సతమతమవుతూ ఉన్నప్పుడు, మన ప్రయాణాలలో అస్తమయం తరచు మన ప్రయాణం మరి కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు మన మధ్యలో తన సన్నిధిని ఉంచుతాడు. లూకాసు వార్తలు మనం గమనిస్తాం 24వ అధ్యాయం 13 మరి 33 మటుకు మనం గమనించినట్లయితే
క్లేయోపా, లూకలు ఎమ్మాయు తరచు ప్రయాణం చేస్తూ ఉన్నారు. నిజానికి వారు సూర్య అస్తమయం తరచు వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ అస్తమయం వారి అవిశ్వాసానికి నిదర్శనంగా ఉంది. అంత మాత్రమే కాకుండా వారి మూయబడిన కనులకు నిదర్శనంగా ఉంది. ఏమిటి వారి మూయబడినటువంటి కనులు? వారి మనోనేత్రంలో మూయబడ్డాయి. వారు భౌతికంగా కనులతో చూస్తున్నారు కానీ తమ మధ్యలో నడుస్తూ ఉన్నటువంటి ప్రభువుని వారు గుర్తుపట్టలేకపోయారు. ఎందుకొరకంటే అవిశ్వాస సంబంధమైనటువంటి, అజ్ఞానంతో కూడినటువంటి, అవివేకంతో కూడినటువంటి ఆలోచనలను, అనుమానాలను వారు కలిగి ఉండి ప్రభువుతో ఉన్నారు కానీ, ప్రభువుతో నడుస్తూ ఉన్నారు కానీ, ప్రభువుతోనే మాట్లాడుతూ ఉన్నారు కానీ నిజరక్షుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును వారు కనుగొనలేకపోయి ఉంటున్నారు. అందుకే ప్రభు అవివేకులారా, మందమతులారా అని హెచ్చరించి దేవుడు ఏ రీతిగా శ్రమపడి మరి మరణానికి అప్పగింపబడి తిరిగి లేస్తాడో ఆ లేఖనాలు దేవుడు శిష్యులతో ఉన్నప్పుడు ప్రకటించినటువంటి ఆ ప్రకటనలను తిరిగి వారికి జ్ఞాపకం చేసి బోధించడం మనం చూస్తున్నాం. ప్రతి అవసాన దశలో, ప్రతి అవసాన స్థితిగతులలో, ప్రతి శ్రమలో, బాధలో, దుఃఖంలో, వేదనలో మానవ జీవితాన్ని దేవుడు తన స్వాతంత్రంలో తీసుకొని తన మాట చేత, తన వాక్కు చేత దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. బోధించి మనం ఏ మార్గంలో నడవాలో, ఏ ఆలోచన చేయాలో, ఏ రకమైన నిర్ణయం మనం తీసుకోవాలో దేవుడు మనకు బోధించే దేవుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే వారు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువును ఆహ్వానించి ఉంటూ ఉన్నారు, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు రొట్టెను పట్టుకొని మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వారికి ఇచ్చాడో అప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. నీ మందిరం అనగా నీ దేహంలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మందిరం ఉందని, ఆ మందిరం దేవుని పరిశుద్ధాత్మకు నిలయమని, ఆ పరిశుద్ధాత్మనిలో వసిస్తూ ఉన్నదని నీవు ఎప్పుడైతే గ్రహిస్తావో నీ యొక్క ఉన్నతమైనటువంటి జీవితంలో నీ మనోనేత్రములు తెరవబడి యేసును గుర్తుపట్టగలుగుతావు. యేసు బోధను నీ హృదయంలో ఆకలింపు చేసుకొని దేవుని మార్గంలో నీవు నడవగలుగుతావు. యేసు ప్రభు వారి మధ్యలో నడుస్తూ మాట్లాడి ఒక ఉన్నతమైనటువంటి దేవుని బోధ చేసినప్పుడు వారి హృదయాలు మండు చుట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే లేఖనాల నెరవేర్పు మన హృదయంలో అట్టి బాధ తప్త స్థితిని మరి కలగజేస్తాయి. ఎందుకంటే అవి రుజువైనటువంటివి, అవి నిజం, ది అల్టిమేట్ ట్రూత్ అని అంటాం. నిజమైనటువంటి, నిత్యమైనటువంటి సత్యములుగా ఉన్నటువంటివి. వాటిని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో మన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి ఆ నూతన ఆనందం, నూతనమైనటువంటి మార్గం దేవుడు మనం ముందుంచగలగడానికి దేవుడు కృప చూపుతూ ఉంటున్నాడు. కాబట్టి తిరిగి ఆయన సన్నిధిని కనుగొనగలగటానికి, ఆయన నడిపింపుని కనుగొనగలగటానికి, ఆయన కాపుదలను కనుగొనగలగటానికి, ఆయన పోషణను, ఆయన సంరక్షణను మనం కనుగొనగలగటానికి ప్రభుత్వం మన సహవాసం పటిష్టపరచుకోవలసినటువంటి అవసరం ఉంది. అంత మాత్రమే కాకుండా అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యక్షపు కూడా నిర్మాణంలో ఏ రీతిగా వారు పాలు పంపులు పొందుకొని ఉంటున్నారు, ఏ రీతిగా దేవుని సన్నిధిని వారు అనుభవించి ఉంటున్నారు, ఎందుకో నీవు కూడా ఆ గొప్ప ఉన్నతమైనటువంటి బాధ్యత నెరవేర్చవలసినటువంటి అవసరం ఉంది. రెండవదిగా మనం గమనించినట్లయితే రీడిస్కవరింగ్ ది డిసైపుల్షిప్, ది వాల్యూ ఆఫ్ డిసైపుల్షిప్. నిజమైనటువంటి శిష్యత్వం యొక్క విలువలను మనము అలవర్చుకోవడానికి, నేర్చుకోవడానికి దేవుడు ఇటు సహవాసాన్ని మన జీవితంలో కలుగజేస్తూ ఉంటూ ఉన్నాడు. నిజంగా పౌలు యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 8, 12 వచనాలు మనం చూసినట్లుంటే, నిశ్చయంగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. మరి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మన సహవాసం దేవునితో మనం కలిగి ఉన్నప్పుడు ఏ రీతిగా మనం ఎదగాలో దేవుడు గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నాడు. ఎఫెసీ పత్రికలో కూడా ఆ మాటను మనం గమనిస్తాం. 4వ అధ్యాయం మరి 12వ వచనంలో మనం చూసినట్లుంటే, మనమందరం విశ్వాస విషయంలోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము కొద్ది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగుటకు ఆయన ఇలాగూ నియమించాడు. దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు విశ్వాస విషయంలో ఏకత్వం పొందగలగటానికి,
దేవుని కుమారుని గురించినటువంటి జ్ఞాన విషయంలో ఏకత్వం పొందగలగటానికి, క్రీస్తుకు సమానమైనటువంటి ఆ సంపూర్ణత, ఆ పరిపూర్ణత, ఆ పరిపక్వత నీలో నీవు కలిగి ఉండగలగటానికి దేవునికి సహవాసాన్ని ఇస్తూ ఉంటున్నాడు. ఆ సహవాసంలో ఇది శిష్యత్వం యొక్క విలువ ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ శిష్యత్వం యొక్క విలువలను అలవర్చుకోవడానికే పౌలు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4:8 వచనాల్లో మనం చూస్తే, నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకొచ్చున్నా. ఆ జ్ఞానం పొందుకోగలగటానికి యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధార బలం, ఆ పునరుద్ధారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి ఆత్మీయ జ్ఞానాన్ని పొందుకోగలగటానికే ఇది సమస్తమును పెట్టతో సమానంగా ఎంచుకొచ్చున్నాను, సమస్తమును నష్టపరుచుకొచ్చున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 12వ వచనంలో కూడా మనం చూస్తే, ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అయినను నేను అనుకోలేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకునవలనని పరిగెత్తుచున్నాను. సంపూర్ణ సిద్ధి, పరిపూర్ణత, పరిపక్వత అంటే పౌలే ఈ మాట చెబుతూ ఉంటున్నాడు. పౌలు యొక్క జీవితంలో ఈ మాట తన తగ్గింపును సూచిస్తుంది, తన యొక్క జీవితంలో ఉపేక్షణను సూచిస్తుంది. నేను ఇదివరకే ఆ మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. నేను ఇదివరకే గెలిచితినని ఆయనను అనుకోలేదు, సంపూర్ణ సిద్ధి పొందితిని అని నేను అనుకోవటం లేదు అని అంటూ ఉన్నాడు. నిజమే, మన ఆధ్యాత్మిక జీవితంలో మన పరిపక్వత ఏంటో మనకు తెలియదు. దేవుని సన్నిధానంలో మనం ఏమై ఉన్నామో మనకు తెలియదు. దేవుని సన్నిధానంలో ఇంకా దేవుని మహోన్నతమైనటువంటి అన్ని జ్ఞానాన్ని మనం కలిగి ఉండగలుగుతాము. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ వెంబడింపులో ఆ తగ్గింపు, ఆ మహోన్నతమైనటువంటి దేవుని యొక్క ఉన్నతమైన మనస్సును మనం కలిగి ఉండగలగటానికి నిరంతరము క్రీస్తును వెంబడించవలసినటువంటి అవసరం ఉంది. ఆ పరుగు పందెంలో మనం కూడా నిరంతరం కూడా పరిగెత్తవలసినటువంటి అవసరం ఉంది అని దేవుడు ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆ క్రమంలో దేవుడు ఆజ్ఞాపిస్తున్న మాట ఏంటంటే, మత్తయి సువార్త 28:19 వచనంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆదేశం, సమస్త జనులను శిష్యులుగా చేయండి. శిష్యత్వం యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నతను నువ్వు కలిగి ఉండడం. మరి రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తే, ఏలియా ఆరోహమైపోయేటటువంటి సందర్భం సమీపించిందని తెలిసి ఎలీషా ఏలియాను ఎదుగో అనుసరిస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో వారిరువురు కూడా బేతేలులకు మొదట నడిపింపబడ్డారు. బేతేలు దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి సాదృశ్యమైనది. శిష్యుడి యొక్క జీవితంలో, వెంబడించేటటువంటి జీవితంలో మొట్టమొదట దేవుని సన్నిధి, దేవుని మందిరం ప్రధాన వాక్యం. ఎందుకంటే ఆ ప్రధానమైనటువంటి ఆ యొక్క దేవుని సన్నిధిని మనం అనుభవించవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత ఎరికోకు నడిపించడం అనగా విశ్వాసానికి సాదృశ్యం. తదుపరి యోధాన్ని నడిపించడం, అది సంస్కారానికి, దేవుని యొక్క ఆత్మాభిషేకానికి సాదృశ్యంగా ఉంటుంది. కాబట్టి శిష్యుని యొక్క జీవితంలో ఈ దేవుని యొక్క సహవాసం ఈ శిష్యత్వం యొక్క విలువలను నీకు నేర్పిస్తుంది. ఆ శిష్యత్వం యొక్క విలువలలో నీవు బలపడగలగడానికి దేవుడు ఈ గొప్ప సహవాసాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉంటూ ఉన్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే, రీడిస్కవరింగ్ ది అథారిటీ, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి అధికారాన్ని తిరిగి మనం కనుగొనగలగటానికి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఏమిటి అధికారము అని ఒకసారి మనం ఆలోచన చేసినట్లుంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 10వ వచనంలో 18వ వచనంలో మనం చూసినట్లుంటే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాల్లో, తండ్రి అధికారంతోనే తన ప్రాణాన్ని పెట్టాడు, తండ్రి అధికారంతోనే తిరిగి దాన్ని తీసుకున్నాడు. ఆ అధికారంతో తీసుకున్నటువంటి ఆ ప్రభు, ఆ పునరుద్ధారుడైనటువంటి ప్రభు, పరలోకమందును భూమి మీదను సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నదని ఆ గొప్ప అధికారాన్ని ప్రత్యక్షపరుస్తూ ఉంటున్నాడు. నిజమే, ఆ ఉన్నతమైనటువంటి దేవుని సహవాసంలో దేవుని సార్వభౌమత్వాన్ని మనము గ్రహించవలసినటువంటి అవసరం ఉంది, గుర్తించవలసినటువంటి అవసరం ఉంది, కనుగొనవలసినటువంటి అవసరం ఉంది. ఆ అధికారానికి మనం లోపడవలసినటువంటి అవసరం ఉంది. ది సుప్రమసీ ఆఫ్ గాడ్,
కలిగినటువంటి మనం ఆయన సన్నిధిలో, ఆయన ప్రసన్నతలో మనం ఆయన మహోన్నతమైనటువంటి సార్వభౌమత్వాన్ని గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఏది కూడా మన జీవితంలో అతీతమైనటువంటిది కాదు అని మన జీవితంలో మనం నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకొరకంటే యేసు ప్రభు శిష్యులను పిలిచినప్పుడు మిమ్మల్ని నేను మనుషులను పట్టు జాగ్రత్తగా చేస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు చూడండి. నిజమే, మానవుని యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఒక గొప్ప మహోన్నతమైనటువంటి అధికారాన్ని ఇదిగో దేవుడు మనకు అనుగ్రహించి ఉంటూ ఉండగా, అటు అధికారాన్ని నిరంతరం కూడా ఈ లోకంలో మానవుని యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఒప్పుకొని అంగీకరించి దేవుని బిడ్డలుగా మనం మనగలగటానికి దేవుడు కృప చూపుతూ ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆ సార్వభౌమత్వాన్ని, ఆ మహోన్నతమైనటువంటి దైవత్వాన్ని శిష్యులు అంగీకరించి ఉంటూ ఉన్నారు, శిష్యులు చూసి ఉంటూ ఉన్నారు. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఆయన రాజ్యమును, ఆయన మహిమను మేము కనులారా చూచి మీకు సాక్ష్యం ఇస్తూ ఉన్నామని అంటూ ఉన్నాడు. యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లుంటే ఏదైతే మేము చూసామో, ఏదైతే తాకామో, ఏదైతే మేము అనుభవించామో, ఏదైతే మేము విన్నామో దాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాం. నిజమే, ఈ సార్వభౌమత్వం అధికారానికి శిష్యులే ఒక నిదర్శనంగా, సాక్షులుగా ఉంటూ ఉన్నారు. మరియు ఆధ్యాత్మిక జీవితంలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి అధికారానికి మనము మరి ఒప్పుకోవలసిన, అంగీకరించవలసినటువంటి అవసరం ఉంది. ఏది కూడా ఈ లోకంలో దేవునికి అతీతమైనటువంటి కాదు. ఏ శక్తి కూడా, ఏ రోగం కూడా, ఏ వ్యాధి కూడా, ఏ తెగులు కూడా దేవునికి అతీతమైనటువంటిది కాదు అని ఆ మహోన్నతమైనటువంటి సార్వభౌమత్వ శక్తిని మనం అంగీకరించినప్పుడు దేవుడు ప్రతి విధమైనటువంటి బంధకంలో నుండి, ప్రతి విధమైనటువంటి తెగుల్లో నుండి, ప్రతి విధమైనటువంటి భయం, చింత, దుఃఖములు అన్నింటిలో నుండి విడిపిస్తాడు అని ఒక గొప్ప ఉన్నతమైనటువంటి నిరీక్షణ, విశ్వాసం మనం కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఆ గొప్ప అధికారానికి మనం లోబడవలసినటువంటి స్థితిని, అధికారాన్ని ఒప్పుకొనవలసినటువంటి స్థితిని ఈ సహవాసంలో దేవుడు మనకు నేర్పిస్తాడు. దేనికి వెరవకుండా, దేనికి కూడా అధైర్యపడకుండా ఇదిగో దేవుని సన్నిధానంలో మనము బలపడగలిగే దేవుడు కృప చూపుతాడు. ఆ రకంగానే దేవుడు పునరుద్ధరణైన తర్వాత అభయమిచ్చిన మాట భయపడకుడి, అది మాత్రమే కాకుండా దేవుని సమాధానం మీకు కలుగును కాక, దేవుని మహోన్నతమైనటువంటి సమాధానాన్ని, ఆ ఉన్నతమైనటువంటి అభయాన్ని మనకిచ్చినటువంటి దేవుడు సార్వభౌమత్వ అధికారాన్ని మనం గ్రహించగలగటానికి, ఇదిగో గుర్తించగలగటానికి దేవుడు కృప చూపుతూ ఉంటున్నాడు. ఈరోజు దేవుని బిడ్డగా, దేవుని మందిరమై ఉన్నటువంటి దేవుని బిడ్డగా, దేవుని సన్నిధికి నిలయమై ఉన్నటువంటి దేవుని బిడ్డగా, దేవుని మాట, దేవుని వాక్యం వింటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇదిగో నిజమే, మన సహవాసం ఏ రకంగా ఉంది, దేవునితో మన సహవాసం ఏ రకంగా ఉందో పరీక్షించుకోగలగటానికి దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చి ఉంటున్నాడు. ఆ సహవాసాన్ని బట్టి తిరిగి దేవుని సన్నిధిని మనం కనుగొనగలుగుతాం. దేవుని నడిపింపు, దేవుని కాపుదల, దేవుని యొక్క పోషణను మనం కనుగొనగలుగుతాం. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సన్నిధిలో శిష్యత్వం యొక్క విలువలను మనం కనుగొనగలుగుతాం. దేవుని సార్వభౌమత్వాన్ని మనం అంగీకరించి, గ్రహించి, దానికి ఒప్పుకొని, దానికి లోబడి ఉండగలుగుతాం. ప్రతి విధమైనటువంటి భయాందోళనలో నుండి మనం విడిపింపబడి స్వేచ్ఛాయుతమైనటువంటి స్వాతంత్రంలోనికి తిరిగి మనం నడిపింపబడతాం అనే ఒక గొప్ప ఉన్నతమైనటువంటి నిరీక్షణలోనికి మనం నడిపింపబడులాగున దేవుడు తన ఉన్నతమైనటువంటి ఆత్మాభిషేకం, తన ఆత్మ నడిపింపు దేవుడు మనందరికీ దయచేయగాక. ప్రార్థన చేస్తాం. మహోన్నతుడ, దైవల ప్రభువా, ఈ లోకంలో మాత్రమే మానవ అవతారుడిగా దిగి వచ్చి ఉన్నటువంటి దేవుడు ప్రభా, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి మహిమను, తేజస్సును, మూర్తిమంతత్వమును మాకు శరీరధారిగా నివసించి ఉన్నటువంటి సందర్భంలో ప్రత్యక్షపరిచి ఉన్నటువంటి దేవుడు, ఆ గొప్ప తేజస్సే, ఆ మహిమయే, ఆ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సన్నిధియే మా హృదయంలో నిలిచి ఉన్నది అని మేము మాత్రం గ్రహిస్తున్నాం. నీవు మాలో ఉన్నావు, మాతో కూడా ఉన్నావు ప్రభా. ఆ గొప్ప సహవాసం, ఆ సహవాస సంబంధ బాంధవ్యం ప్రభా, ఇదిగో నీవు శరీరముగా, ప్రభా నీవు రక్తముగా ఈ లోకంలో మాత్రం అనుగ్రహింపబడి, ఆ శరీర రక్తము మాకు ఆహారంగా ప్రభా మాత్రం అనుగ్రహించబడి ఉంటూ ఉండగా, ఆ శరీర రక్తంలో పాలు పొందినటువంటి ప్రతి ఒక్కరు నిత్య జీవాన్ని కలిగి ఉంటారనేటటువంటి ఒక గొప్ప నిరీక్షణ మేము కలిగి ఉంటూ ఉండగా, దేవా నిజమైనటువంటి సహవాసంలోనికి ప్రభా మాత్రం ఈ ప్రసన్నతల సన్నిధిని అనిపించగలిగేటటువంటి సహవాసంలోని మమ్మల్ని అందరికీ కూడా నడిపించు పాల్గొంటున్నాం. ప్రతి వ్యక్తి జీవితం, ప్రతి కుటుంబ జీవితం
ప్రభా నీ సన్నిధానం వెళుతూ ఉంటూ ఉన్నాం. సగమాంతటిని నీకు సమర్పిస్తూ ఉంటూ ఉన్నాం. ఈ ఆత్మ చేత ముద్రించబడిన వారు, నీ రక్తం చేత మాత్రం ప్రోక్షింపబడినటువంటి వారు ప్రభా నీ రక్తం ఇచ్చి సంపాదించుకుని ఉన్నావు, పొంది ఉంటూ ఉన్నావు. నీ స్వకీయమైన సంపాద్యంగా మాత్రమే నీ బిడ్డలను భద్రపరుస్తూ ఉంటూ ఉన్నావు. నీవే పేరు పేరు మన మాత్రమే ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. ఆ చుట్టూ అనుకొని ఉన్నటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులను బట్టి, భయపెట్టేటటువంటి ఆ సందర్భాలన్నింటిని బట్టి ప్రభా భయంకరమైనటువంటి ఈ యొక్క COVID-19 వ్యాధిని బట్టి ప్రభా నీ సన్నిధానంలో విజ్ఞాపన చేస్తుంటూ విడుదల దయచేయండి, విమోచన దయచేయండి, స్వస్థత దయచేయండి. నీవే మాత్రమే ప్రతి ఒక్క బిడ్డను కూడా మాత్రం కొట్టి బలపరచుకుని పాల్గొంటున్నాం. ఈ సందర్భంలో ఆయా రీతులుగా మాత్రమే ప్రయాసపడుతూ ఉన్నటువంటి నాయకులను, అధికారులను బట్టి, వైద్యులను బట్టి, ఇతరత్ర సేవ చేసుకునేటువంటి బిడ్డలందరినీ బట్టి ప్రభా మీకు వందనాలు. ఇంకా నీ సంరక్షణ, కాపుదల, పోషణ వారికి దయచేసి నీవే నా తండ్రి విడుదలలో నిజమైనటువంటి విమోచనలకు మమ్మల్ని నడిపిస్తామని ఒక గొప్ప నిరీక్షణ మేము కలిగి ఉంది నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉంటూ ఉండదు. ఆ గొప్ప మహోన్నతమైనటువంటి స్థితి అతి త్వరలో మేము పొందుకుంటామని నిరీక్షిస్తూ ఉంటూ ఉండదు. నీవే గొప్ప చూపి, నీవే దయ చూపి అన్ని విషయాలు సహాయం చేసి మమ్మల్ని బలపరచు. యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఈ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుగాక, భూమి మీద నెరవేరునుగా. మా దినాలను మేము మాకు దయచేయండి. దానిలో అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలో నీతే కాదు, శోధ తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిమిత్త సహవాసం, సకల దేవుని ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి, దేవుని బిడ్డలందరికీ ఎప్పుడెల్లప్పుడు తోడుని దేవుని